కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఐ మరో వ్యక్తికి సంబంధించి ఆడియో జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో 3 లక్షలు తీసుకుని ఎందుకు కేసు నమోదు చేశామంటూ షేక్ సాబీర్ అలీ సీఐ రవిని బెదిరించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మీరు చెప్పినట్లుగానే 3 లక్షలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బాత్రూంలోని బకెట్లో పెట్టినట్లు చెప్పారు. అయినా తనను రక్షించకుండా కేసు ఎందుకు నమోదు చేశామంటూ సీఐని సాబీర్ దబాయించాడు. బాత్రూంలో డబ్బులు పెట్టేటప్పుడు తాను వీడియో రికార్డ్ చేశానన్నాడు. వీడియోను ఉన్నతాధికారులు మీడియాకు పంపిస్తానంటూ సీఐని హెచ్చరించాడు. ఇక సీఐ మాత్రం స్టేషన్కు రా, అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామంటూ నెమ్మదిగా చెప్తున్నట్లు ఆడియో ద్వారా తెలుస్తోంది. ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? నేను మీకు 3 లక్షల రూపాయలు కృష్ణారావు ఇచ్చినటువంటి అంశము వినండి. ఇప్పుడు మీడియాకి డిస్ప్లే చేయాలా? ఒకసారి అండి, ఒకసారి ఎందుకు అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ పిట్ట కథలు వద్దు కానీ గౌరవనీయ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెన్ను పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తాందని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? ఏమైంది? ముందుగా నేను షేక్ సాబీర్ అలీ, సామాజిక కార్యకర్తగా జమ్మికుంట ప్రాంతంలో సుపరిచితుడను. గౌరవప్రదమైన మీడియా మిత్రుల ద్వారా ఎన్నో సమస్యలపై వారి సహకారంతో పోరాడినటువంటి నేపథ్యం ఉంది నాకు. ఈరోజు కూడా జమ్మికుంటకు సంబంధించి కూరపల్లిలో గల ఎస్ఆర్కే డైరీ ఆ యాజమాన్యానికి మరియు అందులో గతంలో విధులు నిర్వహించినటువంటి వారికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు, గోవింద రెడ్డి గారు, మధు గారుతో పాటు డైరీ చైర్మన్ బండారు మారుతి గారికి సంబంధించినటువంటి వివాదం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు నన్ను మధ్యవర్తిత్వం వహించడానికి నన్ను ఆశ్రయించినప్పుడు నేను ఇట్టి విషయమై గౌరవ సిఐ గారి దగ్గరికి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్టోబర్ 28 నుండి 30వ తేదీ వరకు ఈ చర్చ కంటిన్యూ అవుతూ ఉంది. అందులో రెస్పెక్టెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు జర్రంశెట్టి కృష్ణారావు గారి పైన ఫిర్యాదు వచ్చి ఉంది కాబట్టి దీనిపైన నాకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది. ఫిర్యాదుదారు దానికి సంబంధించి బలమైనటువంటి రాజకీయ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను దీని లోపల ఖచ్చితంగా న్యాయం మీ దిక్కున్నా సరే ఒత్తిడి మేరకు నేను వారిపైన కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను సార్ ఇందుకు సంబంధించి సివిల్ వ్యవహారము ఏదైనా ఉంటే వారు కోర్టు లోపల పరిష్కరించుకోగలుగుతారు, మీరు వెసులుబాటు కల్పించండి అన్నప్పుడు ఆయన గారు 3 లక్షల రూపాయల లంచాన్ని ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. తర్వాత నేను ఈ బాధితులతో సరే కోర్టుకు వెళ్దాం, సార్ పైన ఒత్తిడి ఉందంటున్నారు కాబట్టి మీరు కాస్త ఆర్థికంగా నష్టపోవాల్సిందే, ఎందుకంటే ఆయన ఎస్హెచ్ఓ కాబట్టి ఆయన సహకారం లేనిది మనం ఏమి చేయలేమన్నప్పుడు బాధిత కుటుంబ సభ్యులు 3 లక్షల రూపాయలు ఆయన ఛాంబర్లో కూర్చున్న తర్వాత 28 నుంచి 30వ తారీఖు సిసి ఫుటేజ్ను ఆయన ఛాంబర్ లోపలిది పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కూడా అడుగుతా ఉన్నా. నేను వెనువెంటనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆయన ఛాంబర్ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి వెళ్ళమనడము, ఆ బకెట్లో 3 లక్షల కవర్ పెట్టేసే సాబీర్ అనడము, దాని తర్వాత నేను వెళ్ళి రావడం జరిగింది. తద్వారా ఇట్టి విషయం లోపల మరలా బాధితుడిపైనే గౌరవ సిఐ గారు ఒక అట్రాసిటీ కేసు, బేస్లెస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇట్టి విషయం లోపల నేను డిసెంబర్ 30వ తేదీ రోజు ఆయనను ఫోన్లో ప్రశ్నించడం జరిగింది.
నేను సూటిగా అడిగినాను, ఏమని? సార్, 3 లక్షల రూపాయలు మీరు లంచం తీసుకొని బాధితుడిపైనే కేసు ఎట్లా నమోదు చేస్తారు అంటే ఆయన తడబడ్డారు. తడబడ్డ తర్వాత నేను అన్నాను, నేను మీ బాత్రూంలోకి వచ్చి మీ దగ్గర 3 లక్షల రూపాయలు లంచం మీ బకెట్లో పెట్టిన బాత్రూమ్ బకెట్లో ఆ ఫుటేజీలు తీయండి, మీరంతా చూసినారు, నా చేతికున్న నా జేబుకున్న స్పై కెమెరాను గమనించలేకపోయారు అని చెప్పి నేను ఆయనతో వాగ్వాదం చేసిన. అంటే సాబీర్, నేను నిన్ను టాయిలెట్ లోపలికి పొమ్మనడం తప్ప అంటే నేను అన్నాను, ఒక ప్రైవేటు వ్యక్తి మీ బాత్రూంలోకి ఎట్లొస్తాడు? బయట ఉన్నాయి కదా పబ్లిక్ టాయిలెట్స్, దానితో పాటు రెండొక విషయం కూడా నేను అడిగినాను, సార్ మీరు నన్ను నమ్మడం మీరు చేసిన తప్పు అన్నాను. అంటే ఆయన ఏమంటారంటే, సాబీర్ నేను నిన్ను నమ్మడం తప్ప, నేను చేసింది చెప్పు, ఇట్లయితే ఎట్లా సాబీర్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆడియో మీ దగ్గర ఉంది. అయితే ఈ సంఘటన జరిగిన రోజు సాయంకాలము సుమారు 7 గంటల ప్రాంతం లోపల, 6:30-7 గంటల ప్రాంతం లోపల, డిసెంబర్ 30వ తారీఖు నేను నా ఇంటికి లెఫ్ట్ అవుతా ఉంటా. లెఫ్ట్ అయ్యే క్రమం లోపల నా చేతిలో నాతో పాటు మారేపల్లి రాజు అనే మిత్రుడు ఇద్దరం నడిచిపోతా ఉంటే 2 ప్రైవేట్ వ్యక్తులు పల్సర్ పైన వచ్చి అదే రోజు నా మొబైల్ లాక్కపోవడం జరిగింది వాళ్ళు. కానీ అదృష్టవశాత్తు నేను అప్పటికే సంబంధిత ఆడియోను నా మిత్రులకు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆయనకు నాకు మధ్యన జరిగినటువంటి సంభాషణ ఈరోజు సాక్ష్యంగా నిలిచింది. తద్వారా నేను మీడియా వారితో అప్పీల్ చేస్తూ ఉన్నా, పోలీస్ ఉన్నతాధికారులతో కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, నా పైననే ఉల్టా తప్పుడు సాక్ష్యంగా పెట్టి కేసులు బనాయించే క్రమం కూడా జరగవచ్చు. గతం లోపల కూడా నేను ఇలాంటి విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు ఇక్కడి కమిషనర్ ద్వారా నా పైన తప్పుడు కేసు బనాయించారు, ఎలాంటి సాంకేతిక ఆధారాలను పరిశీలించకుండా. దీని లోపల కూడా అలా జరిగే ప్రమాదం నాకుంది. తద్వారా బాధితులను కూడా వీళ్ళు బెదిరించి వాళ్లతోని కూడా తప్పుడు సాక్ష్యం ఇప్పించేటువంటి క్రమం ఉంది. మేము ఇయ్యలేదు అని చెప్పి కూడా చెప్పించే ప్రయత్నం జరగబోవచ్చును గాక. కానీ నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా, గౌరవప్రదమైనటువంటి మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ సందర్భంగా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు 28 to 30 అక్టోబర్ ఆ ఫుటేజ్లను పరిశీలించండి, వాస్తవాలు బయటికి వస్తాయి. ఆయనకు నాకు జరిగిన సంభాషణ ఆడియోను పరిశీలించండి, విషయాలు బయటకు వస్తాయి. తద్వారా ఇలాంటి అవినీతి అధికారి ఈ సమాజంలో పోలీసులకు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.